ప్లే స్టోర్ గూగుల్ పే వస్తుంది మరి iOS ఉందా ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. వాట్ ఇఫ్ అదేమంటుంది ఫాల్స్ నెగిటివ్స్ యాక్చువల్లీ దాంట్లో ఉంటుంది బిఎస్ చేయించి ఉంటారు కానీ నీ యాప్లో రాకపోతే ఫోకస్ చేస్తుంది అట్లా ఉండదు కేసు కంపల్సరీ వాళ్ళు చేసింటే మాత్రం వచ్చేస్తుంది. అన్ని దగ్గర ఉన్న అన్ని కరెక్టే బట్ ఈ ఐటమ్ మెయింటైన్ లేదు దీంట్లో స్టాండర్డ్స్ నుంచి దిస్ యాక్టివిటీస్కి ఈ పక్కన ఉన్న అడ్వకేట్ వెంకటేష్ గారు వెంకటనారాయణ రెడ్డి గారు కన్సూమర్ అఫైర్స్కి సివిల్ సప్లైస్ కోర్ట్ ప్రైవేస్ యొక్క ఉపయోగం ఇవన్నీ కూడా మనందరినీ ఉద్దేశించి పర్సనల్ కోర్సు చీటింగ్ జరిగింది, ఆన్లైన్ చీటింగ్ జరుగుతూ ఉంది అని. సో ఈ ప్రకారం చూసుకుంటే కన్స్యూమర్ రైట్స్ క్రియేట్ చేయడం, అవేర్నెస్ అంది కన్స్యూమర్ రైట్స్ క్రియేట్ చేయడం. ఏదైతే మనము కష్టపడి సంపాదించి డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటాము వస్తువులు, ఆ కొనుక్కునే వస్తువు నాణ్యంగా ఉందా? సో ఎందుకంటే ఏదైనా కొనుక్కుంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఓకే, బట్టలు కొనుక్కుంటే వేసుకోవాలన్నది, వేసుకుంటే ఎంతో అనుభూతితో మనకు ఎమోషన్ అది. సో దానికి మనం కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టి కొనుక్కున్నప్పుడు అది క్వాలిటీగా లేదు, మేము మోసపోయామని తెలుసుకుంటే అంతకన్నా పెద్ద బాధ ఇంకేముండదు. సో అటువంటి బాధ నుంచి తప్పించడానికి ఈ కన్స్యూమర్ రైట్స్ యాక్ట్ అయితే దీన్ని అమలుకు తీసుకురావడం జరిగింది. చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతా ఉంది. థ్యాంక్స్ టు ఆల్ దోస్ యాక్టివిస్ట్స్, దోస్ ప్రొయాక్టివ్ ఇండివిజువల్ సిటిజన్స్, దోస్ హు ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ది సబ్జెక్ట్. బట్ ఐ ఫీల్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్. సో చాలామంది ఎంత పర్వాలేదులే చలేగా అంటారు హిందీలో. చలేగా కాన్సెప్ట్ ఎక్కువైపోయి ఆ చలేగానే చాలా వాడుకుంటూ మీరు చెప్పినట్టు ఇప్పుడు వాణిజ్యవేత్తలు ఈ బిజినెస్ పీపుల్ కన్స్యూమర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. గాంధీజీ గారు ఏం చెప్పారు? కన్స్యూమర్ అంటే ఈజ్ నథింగ్ లెస్ దెన్ ద గాడ్. సో సార్ గాంధీజీ గారి ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది, హూ ఈస్ ద కన్స్యూమర్? ఈజ్ ద కన్స్యూమర్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు బి గివన్. సో ఈ చివరికి వస్తారు. సో వీఆర్ నాట్ డూయింగ్ హిమ్ ఎనీ ఫేవర్, బట్ హీఈస్ హెల్పింగ్ అస్ బై వే ఆఫ్ విజిటింగ్ అవర్ ప్రిమిసెస్ టు సర్వ్ హిమ్ అని చెప్తారు. సో ఆ ప్రకారంగా కన్స్యూమర్ ఇస్ ద గాడ్, కన్స్యూమర్ ఇస్ ద కింగ్ కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకుంటే కంపల్సరీ సొసైటీ బాగుంటుంది.
కన్జ్యూమర్స్ చీటింగ్ జరగవు, కానీ సమాజంలో అది విరుద్ధంగా ఉంది. ఎక్కడ చూసినా ఏ పాయింట్ చూసినా కూడా కన్జ్యూమర్స్కి అదే చీటింగ్ చేసుకుంటూ ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో అవి చేస్తున్న ఈ పన్నాగాలకి మన ఈ కన్జ్యూమర్ రైట్స్ చేసి అడ్మిట్ చేసుకోవడం, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడమే మెయిన్ సొల్యూషన్. సో దీంట్లో భాగంగా ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అయితేనేంటి, జిల్లా యంత్రాంగం అయితేనేంటి, స్టిల్ ఐ అక్సెప్ట్ దట్ వీ నీడ్ టు గో ఎ లాంగ్ వే. సో దీంట్లో మీ అందరి సహకారం, ముఖ్యంగా నేను చెప్పినట్టు ఎవరైతే యాక్టివ్ ఇండివిజువల్స్, ప్రోయాక్టివ్ సిటిజన్స్ ఉన్నారో మీరందరూ దీనికి ఏదైనా కొత్తగా ప్రణాళిక చేసుకుందాము, వీ విల్ రీచ్ అవుట్ టు ద పీపుల్ అని ఏదైనా ప్రణాళిక కూడా తీసుకొస్తే కంపల్సరీగా జిల్లా యంత్రాంగం ద్వారా కూడా దానికి సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీకు తెలిసే ఉంది, ప్రతి సోమవారం కలెక్టరేట్ దగ్గర కూడా PGRS కార్యక్రమం జరుగుతుంది. వందలాది మంది వేరే వేరే గ్రామాల నుంచి, వేరే వేరే మండలాల నుంచి ప్రజలు వస్తారు. అక్కడ కూడా క్యాంప్ పెడతాం సార్ ప్రతి వారం. అంటే యువర్ మోస్ట్ వెల్కమ్. సో ఐ వాంట్ ది లర్న్ అడ్వకేట్స్, దో ప్రోయాక్టివ్ NGOs, ఇండివిజువల్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ లైన్ టు కమ్ అండ్ క్రియేట్ అవేర్నెస్. ఎందుకంటే అఫీషియల్స్గా మేము కూడా బిజీ ఉంటాం, ఆ పనిలో మనం చేస్తుంటాం. ఈవెన్ వీ వోంట్ ఫోకస్ ఆన్ సచ్ థింగ్స్. ఇప్పుడే చూశాను, ISIMRకు ఆ నంబర్ కొడితే చక్కగా మొత్తం డీటెయిల్ వస్తుంది. అది మేము వచ్చి ఎన్ని గ్యాడ్జెట్స్ కొంటాం, ఎన్ని విషయాలు, ఎన్ని వస్తువులు కొంటుంటాం, కానీ అవన్నీ ఎప్పుడు చెక్ చేసేంత చెక్ చేయాలని తెలియదు కొంతమందికి. తెలిసినా చెక్ చేసేంత ఓపిక లేదు. ఓపిక ఉన్నా కూడా ఎక్కడ చెక్ చేయాలని తెలియదు. ఇప్పుడు ఒక యాప్ అంటే నేను కూడా ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకున్నాను ఆ యాప్ని. సో ఇది పరిస్థితి. ఎస్, ఐ అండర్స్టాండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే ఈజియర్ సెట్ దెన్ డన్. దేర్ ఆర్ సో మెనీ గ్యాప్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్. But my heartfelt compliment and congratulations to all the individuals and NGOs who are working in this direction to create awareness. Awareness అని మాట్లాడుతుంటే which I personally did was రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఎంత చక్కగా అది ఇంప్లిమెంట్ చేస్తే ఆఫీసర్స్ అన్ని డిసిప్లిన్ అవుతాయి అన్నదానికి అదొక నిదర్శనం. కానీ కన్స్యూమర్ రైట్స్ ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏముంది, 10 రూపాయలు కొనుక్కొని ఉంటాడు పేస్ట్, దాంట్లో ఆయనకి వెలైట్ అయి ఉంటుంది, మనం ₹1 ఎక్కువ తీసుకుంటాడు. సో ఆ ₹1 కోసం ఇంత అవసరమా అనే టైప్ ఇలాగ తీసుకొని మనకెందుకులే, నేను ఒక్కటి చేస్తే ఎంత ఏం చేయగలనులే, ఈ కాన్సెప్ట్ చాలా మంది వదిలేస్తుంటారు. సో అటువంటి సిచ్యుయేషన్లో మీ NGOs అలాగే ఇండివిజువల్స్ మీరు చేస్తున్న కృషి, మీ ఇంట్రెస్ట్, ప్యాషన్ deserves compliments and congratulations. Your service, you are the light bearers. Your service is very much required for the society. From administration side also, whatever the support required from our side, through creating awareness first to the officers. So అధికారులకి చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఫర్గెట్ అబౌట్ ది కామన్ సిటిజన్స్. పాపం వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు, అంత పట్టించుకునే ఇది ఉంటుంది. కానీ సమ్మన్ హ్యాస్ టు బిల్డ్ ద క్యాట్. విజువల్ బ్లోవర్ అయితేనేంటి, లేదా ప్రొయాక్టివ్ సిటిజన్స్ అయితేనేంటి, మీరు చేసే కృషి వల్ల ఎంతో మందికి మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పేస్ట్ తీసుకున్నప్పుడు ₹1 ఎక్కువ తీసుకున్నాడు, దాని MRP లేదా క్వాలిటీ తక్కువ ఇచ్చాడు, ఆయనకి ₹1 అది, ఆయనకి ₹10. కానీ అటువంటి ఒక కేసు తీసుకెళ్ళి మనం కోర్టుకి తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇస్తే అటువంటి లక్షలాది మంది బెనిఫిట్ అవుతారు. అలాగే అలా చీట్ చేసే వందలాది మంది బిజినెస్ మెన్స్కి భయం పడుతుంది, అరే మనం చిన్నదైనా కూడా చేయడానికి లేదు పొరపాటు, ఇలా నిలదీస్తారని ఆ మెసేజ్ పెడుతుంది. ఎస్, అది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరికీ ఒప్పుకో ఉండదు, కానీ ఎస్ I support and thanks all the lawyers, advocates, those who are creating awareness on this scheme, on this concept of consumer rights awareness. And obviously from NTR district, whatever support required to you and whatever the ideas, innovative techniques you have to reach out to the public to create awareness. So I want to say down the line, 1 or 2 years down the line, I want to say that my district at least majority of the people are aware of their rights, consumer rights. For that, these are the people who helped me in this mission అని చెప్పుకునే పరిస్థితి రావాలి. దానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మన విజ్ఞాన భారతి ఆర్గనైజ్ చేసినందుకు నేషనల్ వాలంటరీ కన్స్యూమర్స్ ఆర్గనైజేషన్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని పురస్కరించుకొని అంటే ప్రపంచ వినియోగదారుల సంరక్షణ దినోత్సవం దీని సందర్భంగా ఈరోజు విజయవాడలో వినియోగ భారతి వారు కోదండరామ గారి నాయకత్వంలో నడుస్తోంది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దినోత్సవ కార్యక్రమాన్ని ఒక అవగాహన సదస్సులాగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2019 నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉండగా పార్లమెంట్లో చేసినటువంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే ఉన్నదో దానిలో ఉన్నటువంటి వినియోగదారులకి ఉండేటువంటి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ అంశాలు, వారి హక్కులకు భంగం వాటిల్లితే ఏ విధంగా మరి కన్జ్యూమర్ కోర్ట్స్ని సంప్రదించి న్యాయం పొందవచ్చు అన్న విషయానికి సంబంధించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి నాతో పాటు జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయినటువంటి లక్ష్మీ షా గారు, ఇతర అనేక మంది మరి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం జరిగింది. ప్రజల్లో ఒక అలజడి, ప్రతి వారిలోనూ ఏదో ఒక విషయంలో అలజడి ఉంటుంది. నేను సరైన ప్రోడక్ట్ కొన్నా కూడా నాకు వారంటీ లభించలేదనో, సర్వీస్ అనుకున్న స్థాయిలో దొరకటం లేదనో, లేదా నాపై అనవసరపు ఛార్జీలు మరి సర్వీస్ ప్రొవైడర్ మాపై మోపుతున్నారనో, ఈ విధంగా ప్రతి ఒక్కరం కన్జ్యూమర్స్మే. ఈ దేశంలో ఈ ప్రపంచంలో వినియోగదారుడు కానీ వ్యక్తి అనేవాడు ఉండడు. సో అటువంటి సందర్భంలో ఈ చట్టం పైన సామాన్య ప్రజల్లో అవగాహన ఇంకా పూర్తిగా కలగలేదు. నిజం చెప్పాలంటే అవగాహన దాదాపుగా లేదు, చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంది. సో ఈ సందర్భంలో వినియోగ భారతి వంటి సంస్థలు ఈ ప్రజా అవగాహన కల్పించడం కోసం వారి దృష్టికి వచ్చినటువంటి ఇటువంటి కన్జ్యూమర్ రైట్ వైలేషన్స్పై కన్జ్యూమర్ కోర్ట్స్లో మరి వాటిని ఫైల్ చేసి మరి వినియోగదారులకి న్యాయం జరిగేలా చేయటం నిజంగా ముదాభం. వారిని అభినందిస్తున్నాను. అలాగే ఇటువంటి అనేక సంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా చట్టం చేసింది. ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే ఒక వ్యవస్థ నిర్మాణం చేసింది. అనేక స్థాయిల్లో కన్జ్యూమర్ కోర్ట్స్ నిర్వహణ చేయటం జరుగుతోంది. కానీ కన్జ్యూమర్స్లో అవగాహన కల్పించడం అన్నది సివిల్ సొసైటీ చేయవలసినటువంటి అంశం. అటువంటి బాధ్యతని తీసుకున్నటువంటి వినియోగ భారతికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీడియా కూడా తమ వంతు పూర్తి సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇటువంటి సంస్థలు, వినియోగ భారతి వంటి సంస్థలు కొద్ది వేల మంది వద్దకు చేరగలుగుతాయి. కానీ మీడియా మాధ్యమం ద్వారా వెళ్తే కనుక కోట్లాది మందిని ఏక సమయంలో చేరే అవకాశం ఉంటుంది. అనేక మంది మరి స్పురియస్ డ్రగ్స్ కారణంగానో లేదా సరైనటువంటి సర్వీసెస్ అందకనో, ఈ విధంగా ప్రతి ఒక్క విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కానివ్వండి, వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, మరి మాకు అన్యాయం జరిగింది అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్ ద్వారా తమ హక్కుల్ని పొందేటువంటి, న్యాయం పొందేటువంటి ఆస్కారం ఉంది. కనుక తప్పనిసరిగా ఇటువంటి అంశాలకి మీడియా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మీడియా కూడా తమ వంతు పూర్తి స్థాయి సామాజిక బాధ్యత దీని ద్వారా వారు కల్పించినట్లు అవుతారని మీడియా కూడా నేను విన్నవించుకుంటూ నమస్కారం.